సోషల్ మీడియాలో నిప్పు రాజేసిన మన విష్ణుప్రియ ఇప్పుడు నిజంగానే మంటల్లో పడింది. ఇప్పటిదాకా తన గ్లామర్ అటాక్తో కుర్రాళ్ల సర్వర్ని హ్యాంగ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ నోటీసులతో వార్తలోకి ఎక్కింది. ఏంటి బ్రో, ఫోటోలు పెడితే పోలీస్ కేసా? అసలు అక్కడ మ్యాటర్ ఏంటి? ఇది మన సంస్కృతికి తూట్లా లేక ఆమె పర్సనల్ చాయిస్కి అడ్డుకట్ట? లెట్స్ ట్రోస్ ద మ్యాటర్. సీన్ కట్ చేస్తే విజయవాడలో ఏఐఎస్ఎఫ్ లీడర్లు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే విష్ణుప్రియ తన ఇన్స్టాలో పెడుతున్న కంటెంట్ బూత్కి దగ్గరగా ఉందంట. కేవలం ఫోటోలే కాదు, అక్కడ ఒక బిజినెస్ ఎంపైర్ నడుస్తుంది. నెలకు 399 పే చేస్తేనే ఎక్స్క్లూజివ్ ఫోటోలు చూపిస్తానంటూ సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టేసింది. అంటే డబ్బులు కడితేనే మా యాంకర్ గారి అసలైన విశ్వరూపం చూపిస్తారా అని ఏఐఎస్ఎఫ్ వాళ్ళ పాయింట్. ఇది యువతను పెడదారి పట్టిస్తోందట. అందుకే ఆమె అకౌంట్ను బ్లాక్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ద మోరల్ పోలీస్ ప్యాచ్. అమ్మో, సంస్కృతి సాంప్రదాయం, సెలబ్రిటీలు అంటే బాధ్యత ఉండాలి కదా, రేపు చిన్నపిల్లలు కూడా ఇవే చూస్తే పరిస్థితి ఏంటి అని వీళ్ళ ఫైర్. ద మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ప్యాచ్. ఒరే నాయనా, అది ఆమె బాడీ, ఆమె చాయిస్. ఇన్స్టాగ్రామే ఆ ఫీచర్ ఇచ్చినప్పుడు వాడుకుంటే తప్పేంటి? ఇష్టం లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకండి, అన్ఫాలో కొట్టి పక్కకు తప్పుకోండి అని వీళ్ళ కౌంటర్. నిజమే కదా, ఆమె కష్టపడి సంపాదిస్తుంది, లీగల్గా ట్యాక్స్ కడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక స్టార్టప్ లాంటిదే కదా. కానీ విష్ణుప్రియకి ఇది ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ గొడవ వల్ల అసలు ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు క్యూరియాసిటీతో ఇంకో 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నెగిటివ్ పబ్లిసిటీ కూడా బిజినెస్కి మంచి బూస్టే కదా. కాంట్రవర్సీ పెరిగే కొద్దీ అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది, అదన్నమాట లెక్క. సో అటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అది అశ్లీలమా కాదా అనేది చట్టం తేలుస్తుంది. కానీ మనం మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి, రిమోట్ మన చేతిలోనే ఉంది. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్క్రోల్ చేయండి. మరి మీరేమంటారు? విష్ణుప్రియ పెడుతున్న కంటెంట్ ఓకేనా లేక బోర్డర్ దాటేసిందా? కామెంట్లలో మీ ఒపీనియన్ చెప్పండి.